ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. ఇప్పుడే నేను ఎప్పుడో అరకు కాఫీ తయారు చేశాను. నేను మాట్లాడాను, మీకు అందరికి ఐడియా ఉంటుంది. 25 సంవత్సరాలకు మునుపు అరకు కాఫీని గురించి మాట్లాడాను. అది నిన్నటి మొన్నటి వరకు నాంది వాళ్ళు బాగా ప్రమోట్ చేశారు. అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్గా తయారైంది. ఇప్పుడే నాకు ఒక మంచి పార్ట్నర్ దొరికాడు. ఊరూర్లో అరకు కాఫీ తాగిచ్చేదానికి అరకు కాఫీ సెంటర్లు పెడతానని ముందుకు వచ్చాడు. ఆయన ఒకసారి మాట్లాడితే మీకు ఒక ఐడియా వస్తుంది. అందరికీ నమస్కారం అండి. ఈ అరకు కాఫీ అనే కాన్సెప్ట్ నేను బిల్డ్ చేసిందే నా రోల్ మోడలే చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్ని ఎలా ఇన్విసార్జ్ చేద్దామా, ఏది చేస్తే బాగుంటుందా అని నేర్చుకున్నప్పుడు ఈ లాస్ట్ 7 ఏళ్ళు నుంచి చేస్తున్నాను నేను అరకు కాఫీ, వైజాగ్ నుంచి. నేను నేర్చుకున్న 2 సైన్స్లు ఏంటంటే అండి, ఉమెన్ అండ్ కాఫీ ఆర్ ఎ గ్రేట్ కాంబినేషన్. అది మనం ఎంత మార్చుదామన్నా, ఎంత మాస్టర్ షెఫ్లు అబ్బాయిలు అవ్వాలన్నా అవ్వలేరండి. ఆ సైన్స్ అంతే. దాని తర్వాత ఇప్పుడు మేము వీఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ బ్రాండింగ్. చుట్టుపక్కల బ్రాండ్ చేస్తున్నాం, బయట స్టేట్కి పంపిస్తున్నాం, మన కాఫీలు బయటకు పంపిస్తున్నాం. మా ఉద్దేశం ఏంటంటే, మన సొంత ఊర్లో పండే పంట మనమే చేయలేకపోతే, మనమే ఎంజాయ్ చేయలేకపోతే ఇంకా దానికి ఏం ఫాయిదా ఉందండి అనే పాయింట్ మీద నాకు మేడం వాళ్ళు వచ్చి, రామ్ ఇలా కాదు, మన ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, మనం కలిసి చేద్దాం అని మాట్లాడినప్పుడు, నేను సార్తో ఎంఓయూ సైన్ చేసి మాట్లాడుతున్నప్పుడు, సార్ నేను ఒక 100 కాఫీ షాప్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ చేద్దాం అంటే, సార్ అన్నారు 100 సరిపోదండి, మన దగ్గర ఆడబిడ్డలు చాలామంది ఉన్నారు, సో ఎన్ని చెయ్యాలో నేను చెప్తాను అన్నారు. సో మా ఉద్దేశం అండి, ఇంకొక 5 సంవత్సరాల్లో ప్రతి ట్రైబల్ ఊర్లోని, ఒక విలేజ్లో ఒక సక్సెస్ఫుల్ అరకు కాఫీ ఆంటర్ప్రెన్యూర్ ఉండాలి. ఇది మా విజన్ అండి. ట్రైబల్ ఊర్లోనే కాదు, పంట వాళ్ళు పండిస్తారు, ఎంత అవసరమైతే అక్కడ వాళ్ళు కూడా సెంటర్లు పెడతాం. ప్రతి గ్రామంలో మేజర్ పంచాయతీల్లో కూడా అరకు కాఫీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉండే పరిస్థితి రావాలి. దానికి మీరు సిద్ధంగా అండి. మా ఆడబిడ్డలు ఉన్నారు, ఒక సెంటర్ పెట్టుకోవడానికి పెద్ద కష్టం లేదు. ప్రతి ఊర్లో కూడా అరకు కాఫీనే కాకుండా మీ దగ్గర రెస్టారెంట్లు పెట్టించి ప్రపంచవ్యాప్తంగా ఉండే వ్యక్తులను రమ్మని మీకు భాగస్వాములుగా తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు దీన్ని ఉపయోగించుకోవాలి. వారు ఒక మాట చెప్పారు, నేను నచ్చాను. వంట అనేది ఆడవాళ్లే చేయాలి. ఇప్పుడు మగ చెఫ్లు వచ్చారు, అది వేరే విషయం. ఆ చేతి మీకు తెలుస్తుంది, ఐక్యూ మీకు ఎక్కడ ఎలాంటి వంట చేయాలంటే రుచికరంగా ఉంటుందో, ఎలాంటి రెసిపీ వేయాలన్నో దాంట్లో కరెక్ట్గా వేయడం కానీ, క్వాంటిటీ కరెక్ట్గా యాడ్ చేయడం కానీ, చేసిన తర్వాత ప్రాసెస్ కూడా ఎప్పుడు ఏది వేయాలి, ఎంత వేడి చేయాలి, ఎంత టైం దాన్ని వంట చేయాలి, అవన్నీ మీకు తెలిసినంతగా ఎవరికి తెలియవు. ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళ దగ్గర నేర్చుకొని వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద చెఫ్లు అయిపోయారు. కానీ నిజంగా మీరు అనుకుంటే ప్రపంచాన్ని మెప్పించే శక్తి ఒక ఆడబిడ్డలకే ఉంది, దాంట్లో సందేహమే లేదు. వాళ్ళు తయారు చేసి ఇచ్చింది కూడా మీరు సర్వీసింగ్ కానీ కరెక్ట్గా చేసి, అక్కడ చేయవలసిన ప్రొసీజర్ కానీ కరెక్ట్గా ఫాలో అయితే ఒక ఎక్స్పీరియన్స్ తీసుకుందాం, మంచి సెంటర్స్ తయారు చేద్దాం. ఇటీవల నాకు చాలా రోజుల నుంచి ఒక ఆలోచన ఉండేది, కొంతమంది వేరేది ఎక్కడి నుంచి కాఫీ సెంటర్లు పెడుతున్నారు. ఈరోజు స్టార్ బక్స్ ఉంది. ఒక రోజున నా అరకు కాఫీ ఒక మరో స్టార్ బక్స్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్న ఇంటర్నేషనల్ బ్రాండ్ కావాలి. అలాంటి బ్రాండ్ కావాలంటే మొట్టమొదటిసారిగా ఒక 100 పైలట్ పెట్టండి మంచి సెంటర్లో, నమూనా కూడా తయారు చేయండి. అది అయిన తర్వాత మీరు దీంట్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు చూశాను, ఇప్పుడు చాక్లెట్స్ తయారు చేశాడు. ఒక చాక్లెట్ తింటే కాఫీ తాగిన అనుభవం వస్తుందని. అదే మాదిరిగా అరకు కాఫీ జెల్ తయారు చేశాడు. ఇలాంటి వేరియస్ ప్రోడక్ట్స్ తయారు చేశాడు. అరకు కాఫీలో వచ్చే వేస్ట్ తయారు చేసే మగ్గు తయారు చేశాడు.
అంటే ఇవన్నీ కూడా చాలా బాగా చేశాడు. అవి చూస్తే నాకు అనిపించింది మీరు ఇంకా కూడా కొన్ని చాలా చేస్తారు కాబట్టి ఈ కాఫీ కూడా యాడ్ చేద్దాం. దానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. మీరు కాఫీ తాగడం కాకుండా వేరే వాళ్ళకి కాఫీ తాగిచ్చే పరిస్థితి రావాలి. దానికి అది మా ఆడబిడ్డల వల్లనే సాధ్యం. అది చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మీకు పట్టణ ప్రాంతాలు ఉన్నాయి, మెప్మా ఉంది, గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి, డాక్రా ఉంది. దీనికి తోడుగా టూరిజం కూడా ప్రమోట్ చేస్తున్నా. ప్రపంచంలో ఉండే టూరిస్టులందరినీ అట్రాక్ట్ చేసే విధంగా కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు బిజినెస్ క్రియేట్ చేసే బాధ్యత నాది. దాన్ని సమర్థవంతంగా సర్వీస్ చేసే బాధ్యత మీరు తీసుకోండి, ఆల్ ప్లేయర్స్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.